అమ్మా ఎలాంటి న్యాయం కావాలి, క్యాండిల్ ర్యాలీ ద్వారా మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు అండ్ ఇలాంటి పరిస్థితి ప్రతి ఇంటికి కూడా రావద్దని ఎలా కోరుకుంటున్నారు మీరు? నా కొడుకు జరిగినట్టు ఏ తల్లికి అవ్వదు, అది కోరుకుంటున్నాను. మా ఇంటికి జరిగిన అన్యాయం ఏ ఇంటికి జరగకూడదు. వాళ్ళకి ముసుగులేసి వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్ళకి ముసుగులేసి ఎంత కాపాడు అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? కానీ వాళ్ళు 4 రోజులు అవుతుంది కదా, ఎవరు కూడా వచ్చి పలకరించారా ఎవరైనా? స్పందించట్లేదు, స్పందించాలి. అందుకనే ఈ ర్యాలీ మల్లారెడ్డిలో చదువుతున్నాడు. మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే కదా, స్టూడెంట్ చచ్చిపోతే ఒక్కసారి కూడా రాదు. ఎట్లా చచ్చిపోయాడు ఏంటని మాకు ఒక ఫోన్ కాల్ ఏది లేదు. మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే, స్టూడెంటే కదా, మరి మా స్టూడెంట్ చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అని కనుక్కోవాలి కదా, ఏంటని చెప్పాలి కదా. ఎక్కడ ఉన్నాడు, ఎవరున్నారు? ఎవరు లేరు. కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు, కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. ఆయన స్టూడెంటే కదా, ఆయన తెలుసుకోవాలి కదా న్యాయం ఎక్కడ ఉన్నది, దేనికి. ఒక్కరు కూడా రాలేదు, ఒక్కరు కూడా రాలేదు, కూడా రాలేదు, ఎవ్వరు రాలమ్మా, ఎవ్వరు కూడా రాలేదు. కానీ ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇలాంటి సొసైటీలో మనం ఉన్నామా అన్న? అసలు ఎందుకున్నావా నాకే అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత దారుణమా, ఇంత దారుణమా? ప్రేమిస్తే చంపుతారు, ప్రేమిస్తే చంపుతారు. ఇప్పుడు నా కొడుకుని చెప్పినట్టు వాళ్ళ బిడ్డని చెప్పమని చూద్దాం. అవును, 2 దిక్కులు ఉంది. ఇప్పుడు వాళ్ళ బిడ్డని కూడా చెప్పండి. ఇప్పుడు నా కొడుకు ఒక తప్పు అని కూడా వాళ్ళ బిడ్డ కూడా ఉన్నది కదా, వాళ్ళ బిడ్డ కూడా చనిపోతే అప్పుడు వాళ్ళు కడుపుపోతే తెలుస్తుంది. ఆడపిల్లకి ఒక న్యాయం, మగోడికి ఒక న్యాయం, అది ఎక్కడ న్యాయం చెప్పండి. 4 రోజులు అఖిల్ లేడు కదా, ఇన్ని రోజులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాధ. నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు నేను తట్టుకోలేకపోతున్నా. నాకు అసలు ఎవరు వచ్చినా నాకు చెప్పుకోలేనంత బాధ. నా గుండెలు పిండుతుంది, నా గుండెలు పిండుతుంది. నాకు అస్సలు అవ్వట్లేదు. నా కొడుకు లేకపోతే నేను బతకలేను. నా కొడుకుతోనే నేను బతుకుతున్నాను. నా కొడుకు లేకపోతే పెంచుకోలేను. నా కొడుకే లేనప్పుడు నేను ఎట్లా బతుకు? అసలు అందుకుంటున్నా, నా కొడుకే లేడు అనుకుంటే ఇంకా బాధ ఉంది. స్టేట్మెంట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ మాకు ఎవరి మీద నమ్మకం లేదు, పోలీస్ మీద నమ్మకం లేదు, ఏం చేయాలో మేము చేస్తాం చూస్తామని. ఇప్పుడు పబ్లిక్ చాలా హార్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే బీటెక్ స్టూడెంట్ ఏం చేయలేకపోతున్నారు ఏందని. మేము పబ్లిక్ బయటికి వచ్చి యువన్కి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఏ గవర్నమెంట్ కానీ ఏ పోలీస్ సపోర్ట్ చేయకపోయినా పబ్లిక్ సపోర్ట్ మాత్రం మా అబ్బాయి ఖచ్చితంగా ఉంటుంది. ఆ పిల్ల చేయని తప్పు, పిల్లగాడు ఇద్దరు కలిసిదే తప్పు జరిగింది అక్కడ. చెయ్యను దానికి కూడా మరి పిలిచి ఘోరంగా అందరు కలిసి చంపినంటే ఇది ప్లాన్ ప్రకారంగా జరిగింది ఇది. కానీ ఖచ్చితంగా మా మహిళా సంఘాలు కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, న్యాయం జరిగేదాకా కొట్టాలి. కానీ కరెక్టేనమ్మా, శిక్ష ఇచ్చాలి. అసలు శిక్ష ఎవరు ఇస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ చూస్తే కనుక ఇవాళ 4 రోజులు 5 రోజులు అవుతుంది, ఎవ్వరు కూడా ఒక తల్లికి వచ్చి ఒక ధైర్యం చెప్పి మేము ఉన్నామమ్మా మీకు ఒక న్యాయం చేస్తామని ఎవ్వరు కూడా తన పేద ఆమెగా పుట్టడమే ఆమె తప్ప, లేకుంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ లేదన్నా తప్ప ఎవరి ఆమెకు భరోసా ఇస్తున్న చూడ ఆ తల్లి చూస్తుంటే ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీ కూడా సాయం చేస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని ఎవ్వరు వచ్చి లేపేది ఏం లేదు. మేము ఖచ్చితంగా మా మహిళా సంఘాలు అయితే నిలబడి ఖచ్చితంగా అయితే న్యాయం చేస్తాం. మా తల్లికి న్యాయం జరగాలి, బయటికి రాకుండా శిక్ష పడాలి మనకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా శిక్ష పడాలి, పబ్లిక్ సేవ చేస్తాం కాబట్టి శిక్ష పడాలి, ఖచ్చితంగా పడాలి. లేదు ఎందుకంటే చెప్తారు మేము చేస్తామంటారు తప్ప అలా నిలబడి కూర్చుని పెట్టి మేపుడు తప్ప ఏమి జరగదు అక్కడ. న్యాయం ఇప్పుడు వైష్ణవి చచ్చిపోయింది, న్యాయం ఏం జరిగిండ్రు? అందరు ప్రతి దగ్గరికి పోయినరు, వాళ్ళు ఏ సీఎం దగ్గర పోయినరు, పవన్ కళ్యాణ్ దగ్గర పోయినరు, అందరి దగ్గర పోయిన కానీ ఇక్కడ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇది కూడా మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లికి న్యాయం జరగాలి, వాళ్ళ ఆయనకు ఆత్మశాంతి కలగాలని మేము మహిళా సంఘాలు అందరం కలిసి న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాడతాం. అంటే మహిళా సంఘాలు అంటే ఒక 2 రోజులు వచ్చేసి వెళ్ళిపోతారా? న్యాయం జరిగేదాకా కొట్లాడతాం మేము.